అందరికీ నమస్కారం. ఈరోజు మనం వినబోయే కథ ఈశ్వరానుగ్రహం అనే కథలోని రెండవ భాగం. నాది కాదు కానీ మా వాళ్ళదే అన్నాడు కాశీపతి. మీకు కాసేపట్లో ఫోన్ చేస్తాను అనేసి డిస్కనెక్ట్ చేశాడు కిషోర్. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కాశీపతి ఒక విషయం ప్రస్తావించాడు. గంగా సంగమం కలకత్తాకి దగ్గరేనట కదా అని అడిగాడు. ఏమో, నేను వెళ్ళలేదు అన్నాడు కిషోర్. పరమ పవిత్రమైన స్థానం, గంగా నది సాగరంలో సంగమించే స్థానం. సర్వతీర్థాలు ఒక ఎత్తు, గంగా సంగం ఒక ఎత్తు అంటారు. ఎలా వెళ్ళాలో కాస్త కనుక్కొని చెప్తారా అన్నాడు కాశీపతి. అయ్యో, దానికేం భాగ్యం, తప్పకుండా వస్తే మా ఇంటికి రండి అన్నాడు. ఆ మాట పట్టుకుని ఇప్పుడు ఫోన్ చేశాడు. ఆయన్ని ఇక్కడికి రప్పించి గంగాసాగర్ పంపించడం అంటే మాటలు కాదు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. కానీ అలా చేయడానికి మనసొప్పలేదు. తక్కువ స్థితిలో ఉన్నవారు ఏమాత్రం సంకోచించకుండా పెద్దవాళ్ళకి సాయం చేసేస్తారు. గొప్పవారికే ఆ సంకోచాలు. కిషోర్ కాస్త భిన్నమైన మనస్తత్వం కలవాడు కాబట్టి వెంటనే ఒక మనిషిని పిలిచి వివరాలు అడిగాడు. అరగంట తర్వాత కాశీపతికి ఫోన్ చేశాడు. వివరాలు కనుక్కున్నాడు. మకర సంక్రాంతికి లక్షలాదిగా వస్తారుట. పొద్దున్నే వెళ్తే రాత్రికి కానీ మర్నాడు పొద్దున్నకి కానీ కలకత్తా వచ్చేయచ్చట అని చెప్పాడు. అవును, మకర సంక్రాంతి నాడు గంగా సంగమ స్నానం మహాపుణ్యం. ఆ వెల్ట్కే వస్తాను. ఏ రైలెక్కి రావాలి వివరంగా చెప్తే అని మొహమాట పడుతూనే అడిగాడు. అలాగే, వీలైతే ప్రయాణంలో వాడుకునేందుకు ఒక సెల్ ఫోన్ ఏర్పాటు చేసుకోండి, నాకు అందుబాటులో ఉంటారు అన్నాడు కిషోర్. కాశీపతి ఆనందం అంతా ఇంతా కాదు. గంగా సంగమం వెళ్ళాలనేది ఆయన జీవితాశయం. తండ్రి ప్రయత్నించి కూడా వెళ్ళలేకపోయాడు. అటువంటిది అనుకోకుండా తనకి అవకాశం వచ్చింది. అందుకే అలాగే బాబుగారు, అంతదాకా ఈ నెంబర్కే చెయ్యండి అన్నాడు గద్గద కంఠంతో. కిషోర్ మనసు బరువెక్కింది. పాపం ఎంత ఆనందపడుతున్నాడో అనుకుని సీరియస్గా ప్రయత్నాలు ప్రారంభించాడు. విజయవాడలో ఉన్న ఫ్రెండ్తో మాట్లాడాడు. అతను మెయిల్లో స్లీపర్లో రిజర్వేషన్ చేయించాడు. జనవరి 10న బయలుదేరి 11 పొద్దున కలకత్తా చేరేలా కాశీపతి గుడి బాధ్యత ఒక 14 ఏళ్ల కుర్రాడికి అప్పగించి ప్రయాణానికి అన్నీ సర్దుకుని భార్యని గుంటూరులో కూతురు దగ్గర దించి విజయవాడ చేరాడు. అంతకుముందు ఊళ్ళో తెలిసిన వాళ్ళను అడిగితే వాళ్ళు వాడకుండా పక్కన పడేసిన సెల్ ఫోన్ ఒకటి ఇచ్చారు. విజయవాడ స్టేషన్కి మనిషిని పంపించాడు కిషోర్ స్నేహితుడు. అతను కాశీపతిని కలిసి టికెట్ ఇచ్చాడు. రైలెక్కించి వచ్చాడు. ఆ విషయం కిషోర్కి ఫోన్ చేసి చెప్పాడు అతను. టికెట్ డబ్బులు ఇచ్చేశారు ఆయన, వద్దన్నా వినలేదట అని చెప్పాడు. హౌరా స్టేషన్కి మనిషిని పంపించాడు కిషోర్. కిషోర్ బాలిగంజ్ ఏరియాలోని ఓ పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఊరు పేరు తెలియని మనిషికి కేవలం ముఖ పరిచయంతో ఇదంతా చేస్తున్నందుకు సనిగింది. కిషోర్ భార్య, నీ మీద భారం ఏమీ పడదు, అంతా నేను చూసుకుంటాను అన్నాడు కిషోర్. ఆ బిల్డింగ్లో ఎవరింటికైనా అతిథులు వస్తే వాళ్ళ కోసం వసతి ఏర్పాటు ఉంది. అందులో ముందే బుక్ చేసి ఉంచాడు. రాగానే కాసిన కాఫీ ఇచ్చి అక్కడికి తీసుకువెళ్దాం అనుకున్నాడు. కిషోర్ భార్య లావణ్య, 2 పిల్లలు అనన్య, అభిజిత్ 12, 11 తరగతులు చదువుకుంటున్నారు. కాశీపతి ఇంట్లోకి రాగానే ముందుగా కిషోర్ చేతులు పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు. మా అమ్మాయి నీకు ఇమ్మంది అని ఒక ప్యాకెట్ లావణ్య చేతిలో పెట్టాడు. అరిసెలు, లడ్లు, జంతికలు ఉన్నాయి. ఆయన మర్యాద, మాట తీరు నచ్చాయి లావణ్యకి. ఉదయం పూట పలహారం అయ్యాక ఒక మనిషిని తోడిచ్చి ఊళ్ళోకి పంపించారు. తిరిగి రాత్రి 7 గంటలకు వచ్చాడు ఆయన. ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేశారు. మీ ఊళ్ళో గుడి మీ స్వంతమా, మీరు అక్కడే ఉంటారా అని బోలెడన్ని ప్రశ్నలు వేశారు. ఏనాడు గుడి పూజారిని అంత దగ్గరగా చూడని పిల్లలు. ఆయన ఓపికగా సమాధానాలు చెప్పాడు. దేవుడి కథలు వచ్చా మీకు అని అడిగారు. చాలా వచ్చా ఆయనకి. చెప్పడం మొదలుపెట్టాడు. శ్రద్ధగా విన్నారు. ఇంకొకటి అని కొసరుతుంటే ఇక చాలు పాపం, ఆయన అలసిపోయారు. కిషోర్ మందలించాడు. పిల్లలతో పాటు వాళ్ళిద్దరూ కూడా విన్నారు. మర్నాడు పగటిపూట దక్షిణేశ్వరం వెళ్ళి కాళికాదేవిని దర్శనం చేసుకువచ్చాడు ఆయన. ఆ రాత్రికే క్యాంపుకి పంపించారు. గంగాసాగర్ వెళ్ళే యాత్రికుల కోసం కలకత్తాలో క్యాంపులు నిర్వహిస్తారు. అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే కాశీపతిని వాళ్ళకి అప్పగించారు. రాజస్థాన్ నుంచి వచ్చిన యాత్రికుల బస్సులో ఎక్కించారు కాశీపతిని. తెల్లవారుజామున బయలుదేరింది బస్. 4 గంటల ప్రయాణం. అక్కడ బస్ దిగి బోటు ద్వారా ప్రయాణం. ఒడ్డున దిగి మళ్ళీ బస్ ఎక్కి గంట ప్రయాణం. లక్షలాది మంది యాత్రికులు. అయినా బాగానే అయింది స్నానం. గంగా సంగమంలో మకర సంక్రాంతి నాడు స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు అంటారు. తృప్తిగా మునక వేశాడు కాశీపతి. ఆయన 15వ తారీఖునే తిరిగి వస్తాడు. 17 రాత్రి మెయిల్లో తిరుగు ప్రయాణం. 16న ఏదో సెలవు. పొద్దున పూట కాశీపతి గారి చేత పురాణ ప్రవచనం పెట్టించి 4 మంచి ముక్కలు చెప్పించాలని కిషోర్ ఆలోచన.
అదే శ్రీకాంత్తో చెప్పాడు. విషయం ఏమిటని శ్రీకాంత్ అడగడంతో కాశీపత్తో తన పరిచయం వగైరా వివరాలన్నీ టూకీగా చెప్పాడు. అంతా విని చిన్నగా నవ్వేశాడు శ్రీకాంత్. ఆయనకి సాయం చేయాలనుకుంటే ఇంత హడావిడి ఎందుకు? తలా కొంచెం వేసుకొని ఆయన చేతుల్లో పెడితే సరిపోతుంది అన్నాడు. కిషోర్ మొహం ఎర్రబడిపోయింది. ఆయనకి అంత కర్మేం పట్టలేదు. మీకు అలా అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? ఒకరిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది, మరికొన్ని చూస్తే మెత్తబుద్ధి వేస్తుంది అని సామెత చెప్పినట్టు కొంతమందిని చూస్తే మనందరికీ చులకన భావం. ఆ మధ్య ఒక సినిమా నటుని తీసుకొచ్చాం. రాను పోను ఖర్చులు, హోటల్లో బస, అది కాక నగదు ఇచ్చాం. ఆయన గారు వచ్చి ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారని చూడకుండా కుళ్ళు జోకులు వేసిపోయాడు. ప్రతి ఏడు ఎంతో కొంతమందిని ఆహ్వానిస్తున్నాం, సన్మానాలు చేస్తున్నాం. వాళ్ళంతా మేమింత పుచ్చుకుంటామని ఖచ్చితంగా చెప్తున్నారు, మనం ఇచ్చుకుంటున్నాం అన్నాడు ఆగ్రహంగా. శ్రీకాంత్ కోపం వచ్చింది. ఇది మరీ బాగుందండి, వాళ్ళంతా పేరు ప్రతిష్ట ఉన్నవాళ్ళు అన్నాడు. ఈయనకు పేరు ప్రతిష్ట అంతగా లేకపోవచ్చు, కానీ ప్రతిభ పుష్కలంగా ఉంది. ఆయన మాట్లాడుతుంటే మా పిల్లలు మేము కూడా మైమర్చిపోయి విన్నాం. అందుకే ఆయన చేత మాట్లాడిద్దాం అనుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, వేరే ఎక్కడైనా ఏర్పాటు చేస్తాను. అంతేగాని ఒక పండితుడిని యాచకుడిగా భావించి పొరపాటు చేయకండి. శ్రీకాంత్ తలంచుకున్నాడు. అబ్బే, నా ఉద్దేశం అది కాదండి అని సర్ది చెప్పబోయాడు. పర్వాలేదులేండి, ఇందులో మీ తప్పేం లేదు, రోజులే అలా ఉన్నాయి. అప్పుడెప్పుడు పూర్వకాలంలో రాజులు పండితులను గౌరవించేవారట. ఇప్పుడు అవన్నీ పోయాయి. పండితులంటే అందరికీ చులకనే. వారి ప్రతిభ గుర్తించడం దేవుడెరుగు. వయసు మళ్ళిన పండితులకు పింఛన్లు కూడా ఇవ్వడానికే ఏడ్చిపోతున్నాయి మన ప్రభుత్వాలు అన్నాడు కిషోర్. సర్లేండి, దేశాన్ని మనం బాగు చేయలేం కదా, కాశీపతి గారి చేత మాట్లాడిద్దాం. ఎంత ఇద్దాం? అసలు విషయంలోకి వచ్చాడు శ్రీకాంత్. రాజారావు గారితో మాట్లాడి మీరు నిర్ణయించండి అన్నాడు కిషోర్. వాళ్ళ అసోసియేషన్కి రాజారావు ప్రెసిడెంటు, శ్రీకాంత్ సెక్రటరీ. మొత్తానికి కాశీపతి ప్రవచనం ఏర్పాటైంది. ఆ బిల్డింగ్లో కింద ఒక హాల్ ఉంది. అక్కడ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. పొద్దున 10:30కి అందరికీ ఆ సమాచారం అందజేయబడింది. 15వ తారీఖు మధ్యాహ్నం తిరిగొచ్చాడు కాశీపతి. ఆయన మొహంలో చెప్పలేనంత ఆనందం. రాగానే కిషోర్ చేతులు పట్టుకున్నాడు. బాబుగారు, మీ రుణం ఈ జన్మకి కాదు, 1000 జన్మలెత్తినా తీర్చుకోలేను. గంగా సంగమం యాత్ర చేయించారు. ఎన్నేళ్ల నుంచో అనుకుంటున్నాను. నా కోరిక తీరుతుందని కలలో కూడా అనుకోలేదు అన్నాడు. కిషోర్ మొహమాట పడిపోయాడు. నేను చేసింది ఏముంది అన్నాడు. తర్వాత మర్నాడు తను ఏర్పాటు చేసిన ప్రోగ్రాం గురించి చెప్పాడు. కాశీపతి కంగారు పడిపోయాడు. అదేమిటి బాబు, పెద్దల ఎదుట నేనేం మాట్లాడతాను, నాకేం వచ్చును అన్నాడు. ఏం పర్వాలేదు, ఆ వేళ నాకు స్థల పురాణం చెప్పారుగా, అదే చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి అన్నాడు. కిషోర్ పిల్లలు తమ ఇంటికి వచ్చిన ఆయన కథలు బాగా చెప్తారని తమ ఫ్రెండ్స్కి చెప్పారు. ఆ పిల్లలంతా అయితే మేము వస్తామన్నారు. కాశీపతిని 10ంటికే హాల్కి తీసుకెళ్లాడు కిషోర్. మరి కాసేపటికి రాజారావు, శ్రీకాంత్ వచ్చారు. 10:30కి జనం రాక మొదలైంది. 20 మంది దాకా వచ్చారు. అంతమందిని చూసి కాశీపతికి నోరెండిపోయింది. దేవుణ్ణి తలుచుకుంటూ కూర్చున్నాడు. కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీకాంత్కి స్వాగతం పలికాడు. కిషోర్ కాశీపతిని సభకు పరిచయం చేశాడు. మరికొంతమంది వచ్చి కూర్చున్నారు. కాశీపతి గారు మాట్లాడతారు అన్నాడు. కాశీపతి వేదిక మీద కిందనే మఠం వేసుకుని కూర్చున్నాడు. వందే శంభుముమాపతిం అని ప్రార్థనతో ప్రారంభించాడు. ఏం చెప్పాలని సంకోచించినా కాశీపతికి మైకు అందుకున్నాక ఎక్కడా నట్టుపడలేదు. 3 తరాలుగా ఆ ఈశ్వరి సేవాభాగ్యం పొందిన వంశం మాది. మా తాతగారు, వారి పేరు కాశీపతి గారే, భక్తులు. 3 సార్లు శివకోటి రాశారు ఆయన మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తుంటే పరవశించిపోయేవారట అని పాత సంగతులు చెప్పాడు. శివుని మహత్యం గురించి చెప్పాడు. మార్కండేయుడి కథ చెప్పాడు. శ్రోతలు లీనమైపోయి వినసాగారు. మధ్య మధ్యలో స్తోత్రాలు, పద్యాలు అద్భుతంగా సాగిపోయింది. గంట క్షణంలా గడిచిపోయింది. చేతి వాచి చూసుకున్నాడు కాశీపతి. సభవారు నాకు 1:30 సమయం కేటాయించారు. 1 గంట సేపు అయిపోయింది. సభలో ఉన్న భక్తాగ్రేసరులు ఎవరైనా ఏదైనా ప్రశ్నించాలనుకున్నా, ఇంకేమైనా వినగోరినా చెప్పవలసిందిగా మనవి అన్నాడు. శ్రోతల్లోంచి సోమేశ్వరరావు లేచాడు. ఆయన వయసు 70 పైనే. కొడుకు దగ్గర ఉంటున్నాడు. అయ్యా, నా చిన్నతనంలో మా ఊరి గుడి పూజారి గారు ఈశ్వర్ని సువర్ణమాల స్తోత్రం పాడేవారు. మీకు వచ్చా అది అని అడిగాడు. వచ్చు బాబుగారు, శంకర భగవత్పాదులు రచించిన అద్భుతమైన స్తోత్రం అది అన్నాడు కాశీపతి. వినిపించగలరా అడిగాడు సోమేశ్వరరావు. మహద్భాగ్యంగా భావించి వినిపిస్తాను అంటూ చేతులు జోడించి, ఇందులోంచి ప్రతి శ్లోకం అక్షరమాలలోని అక్షరాలతో ప్రారంభమవుతుంది అనే వివరణ ఇచ్చి ప్రారంభించాడు. అథ కథమపి మద్రసనాంత్వద్గుణ లేశేర్విశోధయామి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ చరణయుగం. 1/2 గంట పైనే సాగింది ఆ స్తోత్రం. మంత్రముగ్ధులైపోయారు శ్రోతలు.
సోమేశ్వరరావు వెంట కళ్ళ వెంట ఆనంద భాష్పాలు. ఆయన ముగించగానే లేచి వెళ్ళి పర్సు తీసి కాశీపతి చేతుల్లో 500 నోటు ఉంచాడు. ఆయనకు వినయంగా నమస్కరించాడు కాశీపతి. ఆయన పేరు అడిగి తెలుసుకున్నాడు. శివభక్తులు శ్రీ సోమేశ్వరరావు గారు నన్ను ఆశీర్వదించి 500 రూపాయలు ఇచ్చారు. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించవలసిందిగా ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాను అన్నాడు కాశీపతి. అది చూసి మరికొంతమంది లేచారు. 100, 200 ఎవరికి తోచింది వారు. మొత్తానికి అందరూ ఎంతో కొంత ఇచ్చారు. చదివింపులు పూర్తి అయ్యాక మరో 10 నిమిషాలు మాట్లాడి స్వస్తివాక్యం పలికాడు కాశీపతి. అసోసియేషన్ తరపున శాలువా కప్పి కవరు అందించాడు రాజారావు. కార్యక్రమం ముగిశాక అందరూ కాశీపతిని అభినందించారు. చాలా బాగుంది అన్నారు. కిషోర్కి ఎంతో తృప్తిగా అనిపించింది. ఇంటికొచ్చి భోజనం చేస్తుండగా కిషోర్కి ఫోన్ వచ్చింది. మరో తెలుగు అసోసియేషన్ వారు ఫోన్ చేశారు. ఏదో మంచి ప్రోగ్రాం పెట్టించారట కదా, ఆయన ఎవరు, ఎన్నాళ్ళు ఉంటారు అని అడిగాడు. మర్నాడు వెళ్ళిపోతున్నారు అని చెప్తే, ఇవాళ సాయంత్రం మాకు మంత్లీ మీటింగ్ ఉంది, అందులో మాట్లాడడానికి వీలవుతుందా అని అడిగారు. కాశీపతితో మాట్లాడి అలాగే తీసుకొస్తానని చెప్పాడు. అక్కడ గ్రాండ్ సక్సెస్. అక్కడ చదివింపులు బాగానే వచ్చాయి. వాళ్ళు కొంత పైకమిచ్చి సత్కరించారు. ఆ రాత్రి కిషోర్ ఇంట్లో భోజనాల సమయంలో పిల్లలు కాశీపతితో కబుర్లు మొదలుపెట్టారు. మరి మీరు చెప్పిన కథల్లో భక్తులు కష్టాల్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వచ్చాడని చెప్పారు కదా, ఆ రోజుల్లో దేవుడు నిజంగా వచ్చేవాడా అని అడిగాడు అభిజిత్. ఆ రోజుల్లోనే కాదు, ఏ రోజుల్లోనైనా వస్తాడు చెప్పాడు కాశీపతి. అంటే ఇప్పుడు కూడా వస్తాడా ఆశ్చర్యంగా అడిగింది అనన్య. ఎందుకు రాడు, తప్పకుండా వస్తాడు. అటువంటి ఇన్సిడెంట్స్ మీకేమైనా తెలుసా? ఇంకేదో ఎందుకు బాబు, మీ ఎదురుగానే ఉన్నానుగా నేను. ప్రతి ఏడు కార్తీక మాసంలో వచ్చే డబ్బు రాలేదు నాకు. డబ్బుకి బాగా ఇబ్బందిగా ఉంది. ఎవరిని అడిగే అలవాట్లేదు. అడిగినా ఎవరు ఇవ్వరు. అయినా ఎదురుగా ఐశ్వర్య ప్రాదాయకుడైన ఈశ్వరుని పెట్టుకుని ఇంకెవరినో ఎందుకు అడగడం? నీవే దిక్కు, నన్ను గట్టెక్కించే భారం నీదే అని మొరపెట్టుకున్నాను. మీ నాన్నగారు మా ఊరు రావడం, మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం జరిగాయి. గంగా సంగమం గురించి చెబితే మా అమ్మాయి నన్ను ప్రోత్సహించింది. దారి ఖర్చులకు నేను ఇస్తాను, వెళ్ళిరండి అంది. ఈ ఏడాది వద్దు, మరోసారి వెళ్తాలే అన్నా మన ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవే. పై ఏటికి కిషోర్ గారు అక్కడ ఉంటారో ఉండరో, వెళ్ళిరండి అని పట్టుబట్టింది. సరే, అవకాశం వచ్చినప్పుడు కాదనడం ఎందుకు అని బయలుదేరాను. నేను ఎన్ని రోజులుగానో కోరుకుంటున్న గంగా సంగమంలో స్నానం, అది మకర సంక్రాంతి నాడు జరిగినందుకే నా జన్మ ధన్యమని తృప్తి పడుతుంటే మీ నాన్నగారి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఖర్చులకు సరిపడా డబ్బు తీసుకుని బయలుదేరిన నేను చేతి నిండా డబ్బుతో తిరిగి వెళ్తున్నాను. ఈ డబ్బు పొదుపుగా వాడుకుంటే కొంతకాలం గడిచిపోతుంది. ఈ ఏడు కృష్ణా పుష్కరాలు, అప్పుడు మళ్ళీ నాకు దక్షిణలు దానాలు సమకూరుతాయి. ఆ దైవం కృప ఎప్పుడూ భక్తుల మీద ఉంటుందనడానికి ఇంకేం నిదర్శనం కావాలి బాబు అన్నాడు ఆయన చిరునవ్వుతూ. పిల్లలు ఆశ్చర్యపోయారు. కిషోర్, లావణ్య సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. మర్నాడు రైలెక్కించడానికి కుటుంబం అంతా స్టేషన్కి వెళ్ళారు. మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుని పుష్కరాలకు మా ఊరే రండి, అంత రద్దీగా ఉండదు, ప్రశాంతంగా స్నానం దైవ దర్శనం చేసుకోవచ్చు అని ఆహ్వానించి రైలెక్కాడు కాశీపతి. ఇంతటితో ఈశ్వరానుగ్రహం అనే కథ పూర్తయింది. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కథని మనకు అందించిన వారు శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఇంత మంచి కథను మనకు అందించినందుకు ఆవిడకి మనం మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి మరెన్నో కథల కోసం మన కథల ప్రపంచం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.